జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా ఆ పెద్దావిడ పిల్లల్ని ఎత్తుకెళ్ళిన ఆవిడ దగ్గరికి వచ్చి గట్టిగా బెదిరిస్తూ ఉంటే నా దగ్గర ఎవరూ లేరు అని అంటూ చెప్తూ ఉండగానే అప్పుడే లోపల నుంచి పిల్లల ఏడుపు శబ్దం వినిపిస్తుంది. చూడు లోపల ఎవరో ఉన్నట్టున్నారు కదా అని అంటూ ఉంటే లేదమ్మా నా మనవడు ఉన్నాడు లోపల అని అంటూ ఉన్నా సరే లోపలికి వెళ్ళి చూస్తే వేరే వాళ్ళు. ఇక అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు చెప్తావా చెప్పవా లేదంటే షూట్ చేస్తాం అని అంటూ ఆ గన్ గురిపెట్టేసరికి చెప్పేస్తుంది. మా వాళ్ళకి నేను అస్సాం తీసుకెళ్ళటానికి ఇచ్చేశాను అని అంటే సరే పద చూపిద్దు గాని అని కార్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు జడీకేడి. వాళ్ళిద్దరూ అలా తీసుకెళ్తూ ఉంటే ఒక్కసారిగా షాకింగ్గా అలాగే చూస్తూ బాధపడుతూ టెన్షన్ పడుతూ వాళ్ళకి ఫోన్ చేసేస్తుంది. వాళ్ళు తప్పించుకోవటానికి కారులో ఎక్కి వెళ్తూ ఉంటారు. అప్పుడు జగదాత్రి వాళ్ళు అలా వెళ్ళేసి ఇంకా వాళ్ళని పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత ఆ రౌడీలని చూసి ఇంకా వాళ్ళు తప్పించుకోవటానికి చూసినప్పుడు వాళ్ళతో బాగా ఫైట్ చేస్తారు. జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి వాళ్ళని కొట్టేస్తారు. కొట్టిన తర్వాత ఇంకా వాళ్ళు ఎక్కడ అంటే కారులో వెళ్తున్నారని చెప్పగానే వెళ్ళి కారులో ఇంకా బాబుని తీసుకొని వెళ్తున్న వాళ్ళకి కూడా ఎదురుగా వెళ్ళి వాళ్ళని పట్టుకుని ఇంకా కార్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి బాబు కనిపిస్తాడు. అప్పుడు జగదాత్రి ఊపి పీల్చుకుంటుంది. అమ్మయ్య బాబు ఉన్నాడు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా బాబుని తీసుకొని ఇంకా ఎత్తుకుని అలా చూస్తూ ఉంటుంది ప్రేమగా. ఆ తర్వాత కేదార్ కూడా బాబుని ఎత్తుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అమ్మయ్య అని చెప్పేసి హ్యాపీగా వాళ్ళు ఇద్దరు రిలాక్స్ అయిపోతారు. ఆ తర్వాత బాబుని తీసుకుని పిల్లలందరినీ తీసుకుని అక్కడికి వచ్చేస్తారు. ఆ రౌడీలందరినీ కొడతారు. అయితే ఇంకా మీడియా వాళ్ళకి అలాగే పోలీస్ వాళ్ళకి అప్పగించేసి పిల్లలందరినీ ఎవరికి సంబంధించిన వాళ్ళకి పంపించేయమని చెప్పేసి జగదాత్రి చెప్తుంది. బాబుని తీసుకొని వచ్చి కేదార్ జగదాత్రి ఆ రౌడీలని అక్కడే కట్టిపడేస్తారు కదా వాళ్ళందరినీ కొట్టి ఏంటి ఎందుకు ఇదంతా ఎవరు చేయమని చెప్పారు చెప్పు అని ఆ మెత్తవిడిని అడిగేసరికి ఆవిడ యువరాజ్ చేయమని చెప్పాడు అని అంటూ ఇలా వచ్చి పంపించేయమన్నాడు ఏదో ఒకటి చేయమని చెప్పాడు అందుకనే ఇలా చేశాను నేను అని అంటూ చెప్తే ఒక్కసారిగా షాక్ అవుతుంది జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా. ఇంకా బాబుని తీసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. కౌష్కి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం చేయాలి నా బాబు ఉన్నాడా లేడా అని కంగారు పడుతూ ఉంటుంది కౌష్కి. అలాగే బాధపడుతూ ఉండటం చూసి సుధాకర్ ఓదారుస్తూ ఉంటాడు. ఇక నిషి వైజయంతి యువరాజ్ వాళ్ళు మాత్రం నవ్వుకుంటూ ఉంటారు. ఇంకెక్కడ బాబు జగదాత్రి వెళ్ళినా ఎవరు వెళ్ళినా పాపను తీసుకురాలేరు వాడిని పాటికి పంపించేసే ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. అంతలో జగదాత్రి కేదార్ ఇద్దరు బాబుని తీసుకొని వచ్చేస్తారు ఇంట్లోకి. వదిన అని అంటూ పిలవగానే బాబుని చూసి ఒక్కసారిగా కౌష్కి పరిగెత్తుకొని వెళ్తుంది. వెళ్ళి బాబు బాబు అని అంటూ ఎత్తుకొని చూసి బాబుని చూడగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది. జగదాత్రి తీసుకొచ్చావా నా బాబుని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు జగదాత్రి అని చాలా సంతోషంగా బాబుని ఎత్తుకుని ముద్దాడుతూ ఉంటుంది కౌష్కి. సుధాకర్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. యువరాజ్ వైజయంతి అలాగే నిషి వాళ్ళు మాత్రం షాక్ అవుతారు. ఇదేంటి ఎలా తీసుకొచ్చింది అని చాలా టెన్షన్గా చూస్తూ ఉంటారు. అప్పుడే యువరాజ్ సీరియస్గా దానికి ముందే చెప్పాను ఇక్కడి నుంచి వెంటనే పంపించేయమని వీళ్ళకి దొరికేశాడు అని అనుకుంటూ ముగ్గురు తిట్టుకుంటూ ఉంటారు. అప్పుడే వైజయంతి ఇలా అంటుంది లేదు పద యువరాజ్ మనం కూడా వాళ్ళతో పాటు సంతోషంగా ఉన్నట్టు నటించాలి లేదంటే వాళ్ళు మనల్ని తిట్టుకుంటారు అని అంటే సరే అని చెప్పి ముగ్గురు కూడా వచ్చేసి సైలెంట్గా నిలబడతారు. ఇక అప్పుడే బాబు వచ్చేసాడు దొరికాడు అది చాలు అని అంటూ యువరాజ్ అంటాడు. ఇక అప్పుడే జగదాత్రితో కౌష్కి అంటుంది ఎక్కడ దొరికాడు బాబుని ఎవరు తీసుకెళ్లారు జగదాత్రి చెప్పు జగదాత్రి అని అంటూ ఉండగానే ఇక అప్పుడే జగదాత్రికి ఇలా చెప్తూ ఉంటుంది బాబుని వేరే బయట వాళ్ళు తీసుకువెళ్ళారు. కొంతమంది కిడ్నాపర్స్ ఉంటారు కదా పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తే డబ్బులకి అమ్ముకుంటే వాళ్ళు ఏదో ఒకటి పిల్లల్ని పాడు చేసి వాళ్ళని అడుక్కు తినేలా చేస్తారు. పిల్లలు తెచ్చి పెడితే తింటారు కదా ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా వదిన అంటే కేదార్ కూడా అంటాడు కదా అవును ఈ మధ్య చాలా చూస్తున్నాం కదా అక్క అలాంటిది వాళ్ళు తీసుకెళ్లారు అని అంటూ చెప్తూ యువరాజ్ని సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇక అలా చెప్పేసరికి అమ్మయ్య అంత పెద్ద గండం నుంచి నా కొడుకుని కాపాడి తీసుకొచ్చావు జగదాత్రి నాకు తెలుసు నువ్వు వెళ్ళావు అంటే ఖచ్చితంగా నా బాబు దొరుకుతాడని నాకు నమ్మకం ఉంది అందుకే నువ్వు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ జగదాత్రి అని అంటూ ఉంటే అప్పుడే జగదాత్రి చాలా సంతోషంగా బాధగాను ఉంటుంది. వదిన నువ్వు బాధపడకు టెన్షన్ పడకు బాబు దొరికాడు కదా అంటే నాకు తెలుసు దాత్రి నువ్వు తీసుకొస్తావని నాకు తెలుసు అంటే కంగారు పడకు బాబుని తీసుకెళ్ళు అని అంటే సరే అని జగదాత్రి చెప్పగానే కౌష్కి బాబుని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఇక అప్పుడే బాబు అలా వాళ్ళు తీసుకొని వెళ్ళగానే
అమ్మ జగదాత్రి మంచి పని చేశారమ్మా అని అంటూ టీవీలో న్యూస్ కూడా చూస్తారు. పిల్లలందరినీ కాపాడినందుకు ఇంకా జగదాత్రి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాడు. సుధాకర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక యువరాజ్ వాళ్ళు మాత్రం సీరియస్గా లోపలికి వెళ్ళిపోయి కూర్చొని కోంగా ఆలోచిస్తారు. ఎలా తప్పించుకున్నాడు, నేను ఆల్రెడీ చెప్పాను వాళ్ళకి ఇంకా ఇలా దొరుకుతాడని అనుకోలేదు అని యువరాజ్ వాళ్ళు అంటూ ఉండగానే జగదాత్రి కేదార్ ఇద్దరు గదిలోకి వస్తారు. వచ్చి సీరియస్గా వాళ్ళని చూస్తూ ఉంటారు. ఏంటి ఇలా వచ్చారు అని నిషి అంటుంది. ఒక్కసారిగా లోపలికి వచ్చి అసలు నీకు మనసు ఎలా ఒప్పింది, మీరు ఇంత నీచానికి దిగజారుతానా అని అంటూ కేదార్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అబ్బు నువ్వు అని అంటూ కేదార్ని అనేసరికి ఇక అప్పుడే ఏం జరిగిందో తెలియదా మీకు అని సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు. చూడు మీరు కావాలనే ఇదంతా చేస్తున్నారని తెలుసు. అసలు యువరాజ్ నీకు మనసు ఎలా ఒప్పింది, అక్క కొడుకు వారిని ఇలా తీసుకెళ్ళి ఇలా మోసం చేయాలి, అక్కని ఇంత బాధ పెట్టాలని నీకు ఎలా అనిపించింది? నీ రక్తమే కదా, వాడు అక్కడ ఎక్కడనో వెళ్ళిపోయి అలా బతికేస్తూ ఇంకా పిచ్చోడ్లాగా వాడు ఏమైపోతాడో తెలియని పరిస్థితికి నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? అక్క కొడుకే కదా, అక్క ఎంత బాధపడుతుందని ఆలోచించలేదా నువ్వు అని అంటే ఇంకా అప్పుడే వైజయంతి అంటుంది, యువరాజ్ ఏం చేశాడని మీరు ఏదో తీసుకొచ్చారు కదా అని చెప్పి యువరాజ్ని అంటారా? అంటే మీరు చేసిందంతా మాకు తెలుసు అత్తయ్య. నిషి పాలలో మాకు మత్తు కలిపేసి మేము నిద్రపోయేలా చేసింది. ఆ తర్వాత మీరు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి బాబుని పంపించారు. అక్కడ ఆవిడ కూడా యువరాజ్ పేరే చెప్పింది అని అంటూ జగదాత్రి చెప్పగానే ఒక్కసారిగా వాళ్ళు షాక్ అవుతారు. మా పేరు ఎందుకు చెప్తుంది, మేము చేయలేదు అంటే మాకంతా తెలుసు. ఇందాక కింద ఎందుకు చెప్పలేదో తెలుసా? అక్కడ చెప్తే వదిన బాధపడుతుందని, మావయ్య కూడా బాధపడతాడని చెప్పలేదు. అయినా అక్కడ కానీ చెప్పుంటే మీ పరిస్థితి ఏంటో తెలుసా? అందుకని మీ గురించి అక్కడ చెప్పలేదు. ఇంత నీచానికి దిగజారుతావా అని అంటూ సీరియస్గా అంటూ ఉంటుంది జగదాత్రి. అక్కడ చెప్పుంటే నీ పరిస్థితి వేరేగా ఉండేది. అయినా అందరి దృష్టిలో మిమ్మల్ని చెడ్డవాళ్ళని చేయటం ఇష్టం లేక, మరీ ముఖ్యంగా వదినకి మీరు చేశారని తెలిస్తే తట్టుకోలేదని అంటే ఇప్పటికైనా మించిపోయింది ఏముందమ్మా అని సుధాకర్ డోర్ ఓపెన్ చేస్తాడు. సుధాకర్ అన్నీ వినేస్తాడు. ఆ మాటలు సుధాకర్ లోపలికి వచ్చేసరికి ఒక్కసారిగా ఇంకా భయపడుతూ ఉంటుంది వైజయంతి యువరాజ్ వాళ్ళు. ఇక అప్పుడే సుధాకర్ సీరియస్గా ఇలా అంటాడు, ఇంకా ఇంత నీచానికి దిగజారిన వాణ్ణి ఎందుకమ్మా వదిలిపెట్టాలి అని అంటూ కోపంగా ఇంకా యువరాజ్ని ఒక్కటి కొడతాడు. కొట్టబోయేసరికి వైజయంతి అడ్డంగా వస్తే వైజయంతికి పడుతుంది. ఇక ఏందబ్బో మమ్మల్ని కొడతావా వీళ్ళ మాటలిని అంటే కొట్టాలా చంపాలా, చేసిందంతా చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటావా? కౌశికి ఏం పాపం చేసిందని కౌశికి బిడ్డని తీసుకెళ్ళి ఇలా చేయాలి అనుకున్నారు. మీరు అసలు మనుషులేనా? ఇంతకుముందు కౌశికిని పిచ్చిదాన్ని చేయాలి అనుకున్నప్పుడే నేను మీ మీద యాక్షన్ తీసుకోవాల్సింది, అప్పుడే వదిలేశాను. కానీ ఇప్పుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను, వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటూ సుధాకర్ అంటాడు. అప్పుడే నిషి అడ్డంగా వచ్చి వద్దు మావయ్య, ఇంకొకసారి తప్పు జరగదు మావయ్య, ప్లీజ్ వద్దు మావయ్య అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే జగదాత్రి సీరియస్గా ఇలా అంటుంది, ఎందుకు యువరాజ్ ఇదంతా చేసావు? ఆస్తి కోసమా? ఆస్తి కావాలి అంటే వదిన ఆస్తి మొత్తం ఇచ్చేస్తుంది కదా అని అంటే కేదార్ అంటాడు, అవును అక్క, ఆస్తి కావాలి అంటే చిల్లి గవ్వ కూడా ఉంచుకోకుండా నీకు ఇచ్చేస్తుంది. అలాంటిది ఇంత నీచానికి దిగజారుతావా నువ్వు అని అంటూ కేదార్ కూడా అంటాడు. అలా వాళ్ళిద్దరి గురించి ఇంకా వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ ఉంటే ఇంకా వెంటనే ఇప్పుడే పోలీసులకి కంప్లైంట్ చేస్తాను, మీడియా వాళ్ళకు కూడా పిలుస్తాను, వీళ్ళ మొత్తం బండారం బయట పెడతాను అని సుధాకర్ వెళ్తూ ఉంటే యువరాజ్ కాళ్ళు పట్టుకొని వద్దు నాన్న, ఇంకెప్పుడు తప్పు చేయను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకెప్పుడు తప్పు చేయను అని కాళ్ళు పట్టుకొని బ్రతిన్లానే సరే సుధాకర్ వినకుండా వెళ్తాను అంటే జగదాత్రి కేదార్ ఇద్దరు వద్దు వద్దు మావయ్య, ఇప్పుడు కానీ వెళ్ళి ఈ విషయం బయటికి వస్తే మన కుటుంబం పరువు పోతుంది, అందుకే కదా వీళ్ళకి లోపల ఇంట్లో చెప్తున్నాం మేము అని జగదాత్రి అంటే సుధాకర్ అంటాడు, వద్దమ్మా వీళ్ళని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు అని అంటూ ఉంటే వద్దు నాన్న, ఈ ఒక్కసారికి క్షమించండి, అక్క కూడా ఈ విషయం తెలిస్తే బాధపడుతుంది అంటే జగదాత్రి అంటుంది, అవును మావయ్య, యువరాజే ఇలా చేశాడు తన బిడ్డని అని తెలిస్తే తట్టుకోలేదు, వదిలేసేయండి అంటే ఈ ఒక్కసారికి క్షమిస్తాను, ఇంకా వీళ్ళు చెప్పినందుకు కాదు, కౌశికి చెప్పింది, కౌశికి కోసం వీళ్ళు చెప్పినందుకు వదిలేస్తున్నాను, ఇంకొకసారి వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే జగదాత్రి కేదార్ కూడా తిట్టేసి వెళ్ళిపోతారు. వాళ్ళు సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు, ఏం తప్పుడా ఇదంతా, మొత్తం తెలిసిపోయిందే అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత జగదాత్రి కిచెన్లో పనిచేస్తూ ఉంటే తన చేయికి గాయమవుతుంది. అది చూసి కేదార్
అబ్బా చూసుకోవాలి కదా దాత్రి, ఎందుకు ఇలా చేస్తావు? జాగ్రత్తగా ఉండాలి కదా, ఇవి ఎంత మంచి చేతులు, వీటికి ఏమైనా అయితే నేను తట్టుకోగలనా అని ప్రేమగా ఇలా పట్టుకొని చూస్తూ ఉంటాడు. ఇద్దరు అలా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. నువ్వు ఉన్నావు కదా నాకేమన్నా అయితే నా భర్తగా నా కోసం ఆలోచించడానికి అని జగదాత్రి అంటే, అందుకే కదా నేను చెప్పినట్టు వినాలి అంటున్నాను, అంటే నువ్వు చెప్పినట్టే వింటున్నాను కదా అని జగదాత్రి అంటే, నేను చెప్పినట్టు నువ్వెక్కడ వింటున్నావు? వినట్లేదు అంటే, అవునా వినట్లేదా? ఏం వినట్లేదు అంటే, ఇంకైతే ముద్దు పెట్టు అని అంటూ కేదార్ అడిగితే, ముద్ద అని అంటూ జగదాత్రి సీరియస్గా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే నవ్వుకుంటూ ఉంటారు. అంతలో వాళ్ళిద్దరూ ప్రేమగా ఉండి మాట్లాడుకుంటూ ఒకరికొకరుగా ఉన్నప్పుడే కౌష్కి బాబుని ఆడిస్తూ అక్కడికి వచ్చేస్తుంది. వాళ్ళిద్దరిని చూడగానే ఇలా, అయ్యో మిమ్మల్ని చూసి డిస్టర్బ్ చేశానా అని అంటూ వెళ్ళిపోతే, వదిన అని దగ్గరికి పరిగెత్తుకొచ్చేసి, నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఏంటి, అలా ఏమీ లేదు అని జగదాత్రి అంటుంది. ఇక అప్పుడే కౌశికి మీరిద్దరు సంతోషంగా గడుపుతున్నారు, వీడు చూడు తిప్పేదాకా పోను అంటున్నాడు, అందుకే తిప్పుతున్నాను వీడిని అని కౌశికి అంటుంది. ఇక అప్పుడే సరే గుడ్ నైట్ అని చెప్పి వాళ్ళకి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంది కౌశికి. జగదాత్రి కేదార్ ఇంకా తనని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు.